నిన్న ఒక ఎంపీ ఏమో రేణుకా చౌదరి, ఆమె పార్లమెంట్లో కుక్కలు తీసుకెళ్తుంది. ఆమె కుక్కను తీసుకెళ్ళింది ఆమె పార్లమెంట్లోకి. ఆమెను ఇలాంటి కుక్కలను తీసుకెళ్ళమని చెప్పండి. మొన్న సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న వీధి కుక్కల్ని మొత్తాన్ని తీసుకెళ్ళాలంటే ఒక హీరోయిన్, ఆ హీరోయిన్ పేరు నాకు గుర్తులేదు, ఆమె ఒక రోజంతా ఏడ్చింది కూర్చొని వీడియో పెట్టి. నా కుక్కల్ని తీసుకుపోతారని ఈ కుక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి వదిలేసేయాలి. ఎవరెవరైతే జంతు ప్రేమికులు వాళ్ళు ఎవరన్నా వాళ్ళందరికీ ఇలాంటి కుక్కలు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళలో వదిలేసి రావాలి. నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు వీధి కుక్కలు అంటే మీకు ప్రేమ ఉందనుకోండి, తలా ఒక 2 తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోండి, మేము వద్దన్నామా? మీకు ఇప్పుడు పలానా ఎక్సో పలానా వైయో జెడ్డో ఒక ఆమె ఉందమ్మా, ఈ రేణుకా చౌదరే ఉంది. ఆ రేణుకా చౌదరి కుక్కలంటే వల్లమాలిన ప్రేమ ఆమెకి. నిన్న పార్లమెంట్ కుక్కను తీసుకుపోయింది. ఆమెకి ఇట్లాంటి వీధి కుక్కలకు 4 ఇవ్వండి పెంచుకోమని. బలిసిన వాళ్ళే కదా వాళ్ళు బాగానే. ఇక్కడ మినిస్టర్స్ క్వార్టర్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో బాగా బలిసిన వాళ్ళు విల్లాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద విల్లాలు ఉంటాయి. వాటిలో 3 కుక్కలను వదిలేసి తీసుకెళ్ళి బాగా బలిసిన వాళ్ళందరూ 3-4 కుక్కలు పెంచుకోవాలి, వీధి కుక్కల్ని పెంచుకోవాలని అక్కడ పెట్టండి. మీకు అంత ఇష్టం ఉంటే. ఎంత దారుణం ఈ వార్త నిజంగా. పాపం ఆ పిల్లోడు మూగ అబ్బాయి అంట, అతనికి మూగంట, అతను కనీసం అరవలేడంట గొంతు. 20 వీధి కుక్కలు అబ్బాయి మీద పడి ఇష్టం వచ్చినట్టు పీక్కు తిన్నాయి. ఆ 20 కుక్కలు మీద పడి పీక్కు తింటున్నా కనీసం అరవలేని నిస్సహాయ స్థితి అబ్బాయిది. నిజంగా ఆ వార్త చూసిన వెంటనే, ఆ వీడియో చూసిన వెంటనే నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయండి. ఇది మన ప్రభుత్వాల గొప్పతనం. మనం మళ్ళీ ఇక్కడ పక్క రాష్ట్రాలతో మన పోటీ కాదు, చిచ్చి పక్క రాష్ట్రాలు చీప్. మనకి పోటీ అంతా సింగపూరు, జపాను, థాయిలాండు, అమెరికా, న్యూయార్కు, లేకపోతే ఇంకేదో కంట్రీస్తో మనకి పోటీ. కానీ మన బిడ్డల్ని కుక్కలు పీక్కు తింటూ ఉంటాయి ఇక్కడ. మనం మాత్రం జపాన్ తోటి, అమెరికా తోటి, రష్యా తోటి పోటీ పడతాం. పక్క రాష్ట్రాలతో పోటీ ఉండదు. మనం విజన్ 2047లో మన అన్నీ ఇంకా రాబోయే 10 ఏళ్ళలో మనం అన్నం తిన్నాం అంతా వాటిని ఏమంటారు డాలర్లో అయ్యేదిని బతుకుతాం మనం. ఇక్కడ చూస్తే ఈ రోజుకి మన బిడ్డలు కుక్కలతో కనిపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం దీన స్థితిలో ఉన్నాం మనం. ఇంకెందుకు ఈ ప్రభుత్వాలు? ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఇలాంటి వ్యవస్థలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఒక చిన్న బాలుని రక్షించలేకపోయాం, వీధి కుక్కల నుంచి చిన్న బాలుకి మనం రక్షణ కల్పించలేకపోయాం. ఇంకెందుకండి మన వ్యవస్థలు? వేల కోట్ల బడ్జెట్లు, లక్షల కోట్ల బడ్జెట్లు, మేమింత అని చెప్పుకునేది ఎందుకు? రేపు ప్రజాపాలన విజయోత్సవాలు చేయబోతున్నారంట. సిగ్గుందా ఏమన్నా అని అడుగుతున్నాను నేను. ఆమె జిహెచ్ఎంసీ మేయరు, ఆమెకి వీధి కుక్కలంటే వల్లమాలిన ప్రేమ. ఈ కుక్కలను తీసుకుపోయి మొత్తం ఇంటి వదలండి. వీధి కుక్కలంటే ఆమెకి వల్లమాలిన ప్రేమ జిహెచ్ఎంసీ మేయర్ గారికి, విజయలక్ష్మి గారికి. ఈ కుక్కలు మొత్తం తీసుకెళ్ళి ఇంటి వదలండి వాళ్ళ ఇంటో. ఎంత దారుణమైన సంఘటన ఇది. నిజంగా కడుపు తరుక్కుపోయే బాధ ఇది. నిన్నే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఏమని? వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి, శునకాలు తరలింపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టు స్పష్టీకరణ. సుప్రీంకోర్టు చెప్పింది, ప్రతి రాష్ట్ర సిఎస్ఎల్ని ఆదేశించింది, వీధి కుక్క కనపడకూడదు, తీసుకెళ్ళిపోండి వాటిని, వీధి కుక్కలను ఉంచకండి అని చెప్పింది. ఎవడో పాటించాల, నా కొడుకు పాటించాల. వీధి కుక్కల్ని తీసేయండి అంటే, అమ్మో కుక్కల్ని తీసుకెళ్ళిపోతారా, కుక్కల్ని పట్టుకుంటారా, మేము జంతు ప్రేమికులు, మాకు జంతువులంటే ప్రేమ కారిపోతుంది, మేము గర్పించుకుంటాం వాటితో అని చెప్పే మీరందరూ జంతు ప్రేమికులు అందరికీ చెప్తున్నా, ఈ రోడ్ల మీద ఉన్న వీధి కుక్కల్ని ఇంటికి 2 తీసుకుపోండి మీరు, మాకే అభ్యంతరం లేదు. కావాలంటే జిహెచ్ఎంసీలతో వచ్చి కూర్చొని నేను మాట్లాడతా, ఒక్క కుక్కను కూడా మీరు తీసుకెళ్ళి ఏమీ చేయకండి. జంతు ప్రేమికులు మన దగ్గర చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరికి 2 కుక్కల్ని ఇద్దాం, ఇంటికి తీసుకొచ్చి నేను దింపుతా ఆ కుక్కలన్నింటినీ మీ ఇళ్ళకి తీసుకొచ్చి నేను దింపుతాను. ప్రేమలో ఎవరైతే జంతు ప్రేమికులు, మాకు వీధి కుక్కలంటే ప్రాణం, మేము ప్రేమ గారిపోతుందని చెప్తున్నారో వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి. జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి ఈ 20 వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి కుక్కలు మొత్తాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలేస్తాను నేను కావాలంటే. అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. నిన్న ఈ సంఘటన చూడండి. పాపం మూగ బాలుడిపై 20 వీధి కుక్కల దాడి. నోరు తెరిచి అరవలేక నరకం చూసిన బాలుడు, ఎక్కడ పడితే అక్కడ కొరికి పీక్కుతున్న శునకాలు, శరీరం అంతా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలు. హైదరాబాద్లోని హయత్ నగర్లో దారుణం. అసలు ఆ ఫోటో చూస్తానికి ఎంత దారుణంగా ఉంది చూడండి. అది బాబా ప్రేమించిందంట పిల్లోడు. నోరు తెరిచి అమ్మ అని కూడా పిల్లలని మోగవాడైన ఒక 8 ఏళ్ల బాలుడిపై 1, 2 కాదు ఏకంగా 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేశాయి.
సాయం కోసం కేకలు కూడా వేలే నిస్సహాయుడైన ఆ బాలుడు చుట్టుముట్టిన కుక్కలు పిల్లోడి చెవి, కాళ్ళు, పిక్కలు, తల, పొట్ట ఎక్కడ దొరికితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పీక్కుతున్నాయి. అదే సమయంలో అడుగా వచ్చిన ఒక వ్యక్తి రాయి విసరడంతో కుక్కలు పరుగు తీయగా తీవ్ర గాయపడిన ఆ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో రాకపోతే పరిస్థితి ఏంటండి? కుక్కలు ఆ పిల్లోడిని పీక్కు తినేసాయి కదా. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్లోని హయత్ నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఏపీలోని ఒంగోలుకు చెందిన బెల్లపల్లి తిరుపతి చంద్రకళ దంపతులు హయత్ నగర్లోని షిడీ నగర్లో నివాసం ఉంటున్నారు. తిరుపతి అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. చంద్రకళ కూలీ పనిచేస్తుంటుంది. వీళ్ళిద్దరికీ ప్రేమ్చంద్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రేమ్చంద్కు మాటలు రావు. అయితే మంగళవారం ఉదయం 8 గంటలకు సమీపంలో ప్రేమ్చంద్ తమ ఇంటి సమీపంలో కిరాణా దుకాణానికి వెళ్తుండగా ఓ కుక్కల గుంపు అతడిపై మూకుమ్మడిగా దాడి చేసి ఇష్టం వచ్చినట్టు కొరికేశాయి. శీతాకాలం కావడంతో ప్రేమ్ స్వెటర్ ధరించాడు. ఆ స్వెటర్ను కరిచి పట్టుకున్న కుక్కలు బాలుని ఈడ్చుకెళ్ళాయి. స్వెటర్ లేకుంటే బాలుడి పేగులను కూడా బయటకు లాగేసేవి. మోగవాడు కావడంతో కేకలు వేయలేక ప్రేమ్ నిస్సహాయంగా పడి ఉండగా ఈ దాడిని గమనించిన శ్రీనివాస్ అనే వ్యక్తి రాళ్లు విసిరి కుక్కలు తరిమి కొట్టాడు. అయితే తీవ్రంగా గాయపడిన ప్రేమ్చంద్ను 108 అంబులెన్స్లో హుటాహుటిన హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిలోఫర్లో చేర్చారు. బాలుడి చెవుకు వైద్యులు ఇప్పటికే శస్త్రచికిత్స చేశారని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని ప్రేమ్చంద్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్పొరేటర్ వాళ్ళ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేశారంట. 10,000. ఎంత దారుణంగా కలిసిన చూడండి పాప మా పిల్లోడిని. ఎంత దారుణంగా పీక్కుతున్నాయో. ఆ వ్యక్తి ఎవరో రాకపోతే నిజంగా ఆ వ్యక్తి ఎవరో రాకపోతే ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటండి? ఈరోజు ఏమయ్యేది ఆ పిల్లవాడి పరిస్థితి? ఇప్పటికి కూడా ఐసీయూలో ఉన్నాడు. ఇంకా పిల్లోడికి ఏమేమి వస్తాయో తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో మాకు ఫోన్ చేయండి అమ్మా, కింద మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంది, మాకు ఫోన్ చేయండి. మీ ఇంటికి ఆ వీధి కుక్కలు 2 తెచ్చి నేను ఇస్తా, పెంచుకోండి మీరంతా. ఇప్పటికైనా ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో అయ్యి వీధి కుక్కలు నిర్మూలించండి. లేదంటే తీసుకెళ్ళి మీ ఇళ్ళలో పెట్టుకోండి.